శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమ. దైవం మానుష రూపేణ అధ్యాయం 14 రెండవ భాగం. తస్మై జాగ్రత్త జాగ్రత్త. ఒకసారి కొందరు విద్యార్థులు దర్గా స్వామివారి వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన విషయమై స్వామివారి సంభాషణ ఇక్కడ పొందుపరచబడినది. స్వామి, నువ్వు నన్ను అడిగిన ప్రశ్న చాలా గొప్పది. భగవంతుని ప్రేరేపణతో ఏ పనైనా ఆయన మన లోపల ఉండి చేయిస్తున్నాడు కదా అన్నావు. అదే కదా? విద్యార్థి: అవును స్వామి. స్వామి: నేను నీ గురువుని, నా నడక నీకు రావాలా వద్దా? చెప్పబోయ్. తంతా ఎగిరి కాలుతో చస్తావు ఇప్పుడు నా చేతిలో. విద్యార్థి: రావాలి స్వామి. స్వామి: నేను బ్రాందీ తాగేవాడినా, సారాయి తాగేవాడినా, వ్యభిచారినా, వేరే ఆలోచనలు ఉండేవాడినా అటువంటి గురువు దగ్గర పొందినప్పుడు మనం ఏ స్థితిలో ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు ఏమి చెప్పినాడు? అన్ని పనులు నే చేయిస్తున్నాను అంటే వాని విధి కర్మలను బట్టి వాడు చేసినా కూడా నువ్వు బాధ్యతగా ఉండు అని ఆయన చెప్పినందుకు దాన్ని తీసుకొచ్చి గురువు నాలో ఉండి చేయిస్తున్నాడు అన్నావు కదా. అన్నావా లేదా? అన్నాను స్వామి. స్వామి: గురువు నీలో ఉండి చేయించేది మంచి కార్యాలు చేస్తాడా, చెడ్డ కార్యాలు చేస్తాడా? విద్యార్థి: మంచి కార్యాలే. స్వామి: మా గురువు దగ్గర ఉపదేశమైనాదండి, ఆ గురువు యొక్క నడక నాకు కావాలా వద్దా? విద్యార్థి: కావాలి. స్వామి: గబ్బు పురుగేరా భ్రమరకీటకం, భయం చేతనో భక్తి చేతనో దాని రూపాన్ని పొందుతుంది. మనం కూడా ఆయన పాదాలు చూస్తూ తిరుగాడుతుంటే ఈ సచ్చరిత్ర చదువుతున్నామంటే దీంట్లో నుంచి ఒక్క గుణమన్నా మనం మంచిది తీసుకోవాలా వద్దా? వద్దా అయ్యా? విద్యార్థి: తీసుకోవాలి. స్వామి: ధర్మరాజు అశ్వత్థామా హతః కుంజరః అని పాపం చేసినాడు కాబట్టి నేను ఎన్నైనా చేస్తాను. కీచకుడు సైరేంద్రిని పట్టడానికి పోయినాడు, చచ్చాడు. సంకల్పం మంచిది ఉండాలనా, చెడ్డది ఉండాలనా? విద్యార్థి: మంచిదే ఉండాలి. స్వామి: నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే. భగవానుడు నాలో ఉండి ప్రేరేపణ చేస్తున్నాడు అంటే పరిపూర్ణ అవతారుడైన పరబ్రహ్మం నాలో ఉన్నాడు వాసుదేవుడుగా. నేను జీవుడు కాను. ఆయన యొక్క లక్షణం ఉంది. నన్ను జీవుడు అని ఎందుకు అంటున్నారు? భయం ఉంది. నా ఇల్లు, నా భూమి, నావి అని అంటున్నారు. నేను అన్నది ఏదో తెలియక నా శరీరం అంటున్నానే కానీ ఈ శరీరాన్ని నడిపే సత్యస్వరూపము నేను అని తెలుసుకోవడం లేదు. సబ్కా సత్తా అల్లా మాలిక్ అనేది తెలియాలి. అందరిలో ఉన్న సత్యమే నేను అని గ్రహించినప్పుడు హింస రాదు నాయనా. సద్గురువు నాలో ఉండి నడిపిస్తున్నాడు కదా, ఆయన ప్రేరణతో నాలో నుంచి ఈ పనులు అవుతున్నాయని అంటావే, అది మంచిదా చెడ్డదా అనే విచక్షణా జ్ఞానం నీకు ఇచ్చాడా లేదా? తప్పు ఒప్పు డెసిషన్ లేదు. విద్యార్థి: ఇచ్చారు స్వామి. స్వామి: ఉండినప్పుడు నువ్వు ఎట్లా పోతావయ్యా? ఉదాహరణ కూడా చెప్పాను కదా. ఆమె చేతిలో ఒక ఉంగరం ఉంది. ఉంగరం తీసుకోమంటోంది చూపు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటోంది. ఆమె అవల పైన పడు అంటోంది. నువ్వు లేస్తే అవుతుందా? ఊరికే ఉంటే అవుతుందా? నేనెందుకు చెబుతున్నానంటే మనం ఎప్పుడూ జాగ్రత్తగా మెలగాలి. ఇతరుల చేతిలో మనం ఎప్పుడూ ఇరుక్కోకూడదు. ఎందువల్ల చెబుతున్నానంటే దైవ ప్రేరణ అయ్యింది కదా అని ఒక లేడీనే కాదు, ఒక ఫ్రెండ్షిప్పే కాదు, ఎవరైనా కాదు, భగవంతుడు నాకు ప్రేరేపణ చేశాడు లోగూడమని ఏమో అని కూడిపోతాము. ఫస్ట్ రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. నాకు రవంత్ ఇంగ్లీష్ వస్తుంది బాబు. పరమాత్ముడు ఈ శరీరాన్ని ఎందుకు పంపించాడు? దీంట్లో ఆయన చొరబడినాడు. ఆయన చొరబడినప్పుడు తప్పు ఒప్పు అనే నిర్ణయం తెలుసుకోవడానికి మార్గం ఇస్తాడు. బండి పోతూ ఉంది. అది ఇటువైపు కూలబడుతుందా, అటువైపు కూలబడుతుందా కాదు, సెంటర్ ఆఫ్ గ్రావిటీతో జాగ్రత్తగా నడిపిస్తే పోతుంది. అట్లే మనలోని ప్రేరేపణా శక్తి అంతర్వాణి యొక్క లక్షణాన్ని విని సక్రమంగా నడుస్తూ వస్తే కానీ ఏమీ రాదు. అదే గురునానక్ భక్తులకు చెప్పింది. నిన్ను నేను కొట్టలేదు, తిట్టలేదు, సరైన ప్రవర్తనలో నడవాలని కోరుకుంటున్నాను. మా భగవద్గీతలో చెప్పారు కదా, జూదం ఆడేవాడిలో నేనే ఉన్నాను, వ్యభిచారిలో నేనే ఉన్నాను, అన్నీ నా ప్రేరేపణతో జరుగుతున్నాయి అని అంటాడే. అట్లాగాక భగవంతుడు నాలో ఉండి పనులు చేయిస్తున్నాడు అంటే ఏ కార్యాలు చెయ్యాలి, ఏ కార్యాలు చెయ్యకూడదు ఉన్నతం ఏమీ లేదు. భగవద్గీతలో శ్రద్ధాభక్తుల్లో సత్వ రజో తమో గుణాల యొక్క లక్షణాల గురించి చెప్పలేదు. మనిషి అవి ఉపయోగించడు. దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దాన్ని మొదట తొలగించాలి.
బాగా సమ్మెట దెబ్బలతో కొట్టాలా, కొరివి తీసుకుని కాల్చి పారవేయాలా, కండ్లల్లో కామం లేకుండా, మనస్సులో చింత లేకుండా. చింతదీచుటకెంత మోడిరా అంతరాత్మ చెంతరాక నేనెంత వేడుకొందురా రాఘవా అని కొట్టుకొని చస్తా ఉండాము మేము చిన్నప్పుడు. పంతమేలరా ఓ రాఘవా అని ఆ పరమేశ్వరుడు మనకన్నీ ఇస్తాడు. మంచేదో చెడేదో కూడా తెలియజేస్తాడు. నడచాల్సిన గుణం కావాలి కదా, దానికే కదా గురువు దగ్గర పనుకునేది. మనం మరి ఆ గురువు చెప్పింది గ్రహించకుండా తస్మై 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 శ్రీ గురవే నమః అనడం ఎందుకు? ఆయన మనలో ఉండి చేస్తున్నాడు అంటే ఆ స్వామి ఈ పని చేసేవాడా, మా గురువు ఈ పని చేస్తాడా అంటే? బ్రహ్మంగారు నీలాంటి శిష్యులందరినీ తీసుకుని వెళ్తూ ఉంటే నేను ఏమి చేశానంటే వెళ్ళి సారాయి అంగడిలో ఓ ముంత కళ్ళు తాగాను. మీరందరూ కూడా వెళ్ళి ఛాన్స్రా అని తలో ఒక ముంత తాగేశారు. అప్పుడు వాళ్ళని చూసి బ్రహ్మంగారు, ఒరేయ్ ఈ నా కొడుకులకి బుద్ధి రావాలరా అనుకున్నాను. గలగలగలా కాలిపోయే మూస అనగా సీసం చేతిలో తీసుకొని లొట లొట లొటా తాగితే ఈ శిష్యులందరూ బెంబేలు పడిపోతున్నారు. అప్పుడు బ్రహ్మంగారు, ఏమిరా మీరు తాగట్లేదే అని అడిగారు. అది తాగితే చచ్చిపోము అన్నారు శిష్యులు. చస్తానన్న భ్రమ ఉన్నా నా కొడక, నే చేసిన పని ఎందుకురా నువ్వు చేసినావు అన్నారు. అట్లా అన్నమాట. ఇంకా నీలాంటి పిల్లలు ఏమన్నారంటే, సిద్ధయ్య అనే శిష్యుడు బ్రహ్మంగారికి బాగా ఇష్టమైన వాడు అని, సిద్ధయ్యని బాగా ప్రేమతో చూస్తున్నాడు, మమ్మల్ని చూడటం లేదు అని బ్రహ్మంగారిని నిందిస్తున్నారు. చూశారు. ఒకసారి బ్రహ్మంగారు బండిలో పోయేటప్పుడు ఆయన బండిలో ఉన్నారు. సిద్ధయ్య తక్కిన శిష్యులందరూ వెనకాల కిందన ఉన్నారు. కొంత దూరం అట్లా పోయాక అక్కడ క్రింద ఒక చచ్చిపోయిన కుక్క ఒకటి ఉంది. గబ్బు కొట్టి చస్తుంది. అందరూ ముక్కులు మూసుకొని చస్తున్నారు. అప్పుడు బ్రహ్మంగారు, ఒరేయ్ నాయనలారా ఇలా రండి అన్నారు. అందరూ ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన ఆ కుక్కను చూపిస్తూ, నాయనలారా భక్షించండి భక్షించండి అన్నారు. వాసన వచ్చి చచ్చిపోతుంటే దాన్ని భక్షించడం ఏమిటని అలా నిలబడి ఉండిపోయారు. ఇలాంటి దుండగులు ఎక్కడైనా ఉంటారు. అప్పుడు సిద్ధా అన్నారు. గురుదేవా అన్నాడు. నాయనా అది భక్షించు అన్నారు. చిత్తం గురుదేవా అని వాడు అక్కడికి పోయి దాన్ని తిందామని దోసిట్లోకి తీసుకోగానే అది పప్పు పరమాన్నాలు అయిపోయింది. అప్పుడు అది చూసి మిగతా వాళ్ళందరూ తినడానికి పరిగెత్తుకొచ్చేశారు. అట్లాగా జాగ్రత్తగా నడవాలి స్వాముల వారు. సరైన భావన, సత్ప్రవర్తన తెచ్చుకోవాలి. తండ్రి ముళ్ళు ఇప్పేది కాదు, అంతే. భగవంతుడు ప్రేరేపణ చేస్తున్నాడని దేంట్లో అంటే దాంట్లో పడకూడదు. జాగ్రత్తగా నడుచుకోవాలి. తస్మై జాగ్రత్త జాగ్రత్త అంటే నా లోపల తప్పు అనేది ఇమడదు. అందరూ పరిశుద్ధులు కావాలని కోరుకుంటాను. ఈ మందిరంలో పిల్లలందరూ, మా వంటి గురువుల దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఒక తూరి కాకపోతే 2 తూర్లలో కానీ 3-4 తూర్లు 10 తూర్లలోనైనా గోల్ కొట్టి తీరాలి. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామి వివేకానంద అన్నారు. మీరు అనుకున్న ఎయిమ్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే వరకు మర్చిపోవద్దు. తస్మై జాగ్రత్త జాగ్రత్త. అమ్మయ్య చాలా గంభీరమైన వ్యక్తి. చాలా తక్కువగా మాట్లాడేవారు. ఎప్పుడూ జపంలోనో ధ్యానంలోనో ఉన్నట్టు ఉండేవారు. ఒక జ్ఞానపురుషుని గుర్తించటం, వారిని గూర్చి చెప్పటం అనేది మరొక జ్ఞానికి మాత్రమే సాధ్యపడే విషయం. సామాన్యులు చెప్పటం కష్టం లేక అసాధ్యం. సిద్ధపురుషులు పరమపదించినాక వారిని సంప్రదాయం ప్రకారం సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత 40వ రోజు మండలారాధన అని కార్యక్రమం చేస్తారు. తరువాత ప్రతి సంవత్సరం వారి ఆరాధన చేస్తారు. అమ్మయ్య మండలారాధన రోజున స్వామి ఒక 15 నిమిషాలు మాట్లాడారు. దాని రికార్డు నుంచి స్వామి చెప్పిన విషయాన్ని ప్రతిలిఖించి ఈ క్రింద ఇవ్వడమైనది. అదే ఒక వస్త్రంతోటి ఆరేసుకుని అట్లే ఉండినాము. ఎలాంటిది ఏమీ కోరలేదు ఈ మహాతల్లి. ఆ దర్గా దగ్గర ఉండే సత్రం దగ్గరే 3 ఏళ్ళు ఉండినాము. తరువాత ఒక స్థలం తీసుకున్నాము. ఇక్కడ ఒక కొట్టం కట్టుకుని ఉన్నాము. 65, 66లో ఇక్కడ కడుతున్నాము. 1965లో భారత పాకిస్తాన్ల యుద్ధం జరిగి దేశమంతా కొంత కష్టకాలం ఏర్పడింది. అంగడి ఉంటే వద్దంటే వినకుండా బొంబాయి పోయినారు. అక్కడ వెండిపోయింది. వెండిపోతే ఈ తట్టులో ఉన్న వాళ్ళంతా ఎగతాళి చేశారు. వెండిపోయింది, ఆహారం పెడతారా, ఉరుసులో భోజనాలు పెడతారా లేదా అని ప్రశ్నించారు. ఊళ్ళోకి ఇట్లా అంటూ అయిపోతే ఎన్ని కావాలో అన్ని అడిగినారు ఈ తల్లిని. ఆయమ్మ ఒకే మాట చెప్పింది, ఒక్క బియ్యపు గింజ 1 రూపాయి అయినా తెచ్చి పెడతాము. అట్లాంటి చోట వాదించింది.
తాను భక్తితో, కరుణతో, ప్రేమతో వచ్చిన వాళ్లను చూస్తూ 1 సంవత్సరం నుంచి వంట చెయ్యకుండా పిల్లలు ఏ ఆహారం పెడితే ఆ ఆహారమే తింటాను అని పట్టుబట్టిన పుణ్యవతి, శీలవతి, గుణవతి, ధర్మవతి, సత్యవతి ఇటువంటి తల్లి మరుగైందని బాధేమీ లేదు. ఆయమ్మ ఎవరి చేత నీళ్లు తాగనివ్వలేదు. మా ముగ్గురు మేము అన్నదమ్ములం, వాళ్ళిద్దరు ఇచ్చారు. అమ్మయ్య వాళ్ళ తోడికోడళ్ల చేతి మీద ఏదన్నా ఇస్తే తిన్నారు అని భావం. కడపలో తలుపుల మల్లికార్జున శెట్టి భార్య ఇక్కడికి వస్తే ఆమె ఏదైనా అంత రొట్టె చేస్తే పాలిస్తే తాగింది కానీ వాళ్ళ కొడుకుల చేత, బిడ్డల చేత, ఎవరి చేత కానీ తాగలేదు, తినలేదు. కంటికి రెప్పగా ఈ శరీరాన్ని చూస్తా వచ్చింది. 12 మాసాల ముందు మాకు అర్థం లేని ఒక స్థితిని తెచ్చిపెట్టినాడు ఆ పరబ్రహ్మం, ఆ పరమాత్ముడు, ఆ సద్గురుమూర్తి. ఈ ముఖమంతా పగులగొట్టారెవరో సింబాలిక్గా చెప్పినట్టు. అది ఏమో తంత్రమో, మంత్రమో, యంత్రమో, కర్మమో, మిగతావేవో తెలియదు. అందరితో చెప్పుకుందా మహాతల్లి. 1 పూట కూడా తినలేదు, పాలు కూడా తాగలేదు, 15 రోజులైంది అని చెప్పింది. డాక్టర్ బయ్యారెడ్డి భార్యను రమ్మన్నారు. వారు చూశారు. కడుపులో ఏమైందమ్మా అన్నారు. నవ్వినాడు స్వామి. అమ్మాయి వచ్చి ఆయనకేముందయ్యా, ఆయన ఏం తింటున్నాడని చెప్పాలి అని చెప్పింది ఆ మహాతల్లి. అప్పుడు బయ్యారెడ్డి వాళ్ళు వచ్చి ఆడు పండుకుంటే వాళ్ళిద్దరూ వచ్చి డాక్టరమ్మ వచ్చి చూశారు. నాయనా ఒకటి చెప్పు నాయనా అన్నాడు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం అని నా పొట్ట మీద చెయ్యి పట్టి చెప్పండి, నేను వచ్చి కూర్చుంటాను, అది పోతుందని చెప్పాడు. తరువాత ఏమీ లేదు, బాగైంది. ఆహారంలోనే నియమం. నాకు మా గురువుగారు 1960లో కడపలో అవధూత ఉన్నాడే, చెంప మీద ఒక పెట్టు పెట్టాడు. అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. కానీ 78 వరకు అక్కడ ఆగి ఉన్నాడు. ఆయన ఏం చేసినాడు తెలుసా? నాకు లంబికా యోగాన్ని ఇచ్చాడు. ఈ పెద్ద నాలుకను లోపల పెట్టి చిన్న నాలుకతో జతపరిచినాడు. ఆకలి దప్పులు దూరమై అనంతకోటి స్వరూపమైన ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఆ పరమాత్మని యొక్క లీలలో ఉండేటట్టు ఈ బయలు ప్రదేశానికి మా ఇద్దరిని చేర్చాడు. ఆ పరాప్రకృతి, ఆ జగన్మాత తను ఎవరి గొప్ప చెప్పాలని తన పిల్లలను పిలిపించుకుంది. ఎప్పుడు 10వ తేదీ రాత్రికి అందరినీ పిలిపించుకుంది. మరిది పిల్లలను, కొడుకులను, కోడళ్లను. ఎవరమ్మా స్వామిని చూస్తారు అంది. వాళ్ళకు అర్థం కాలేదు. సరే మీరందరూ భోంచేసి వెళ్ళిపోండి అంది. తెల్లవార్ల 12 గంటలప్పుడు దర్గాలో 1 లోట పాలు, 1 లోట నీళ్లు పొయ్యమని చెప్పింది. అక్కడ ఉన్న పిల్లకాయలకి. వీళ్ళు భ్రమపడి అమ్మా నువ్వు కలవరపడుతున్నావు అన్నారు. నేను కలవరపడలేదు నాయన, బాగున్నాను చూడండి అని చెప్పింది ఈ తల్లి. తర్వాత 3 అయింది. పాలిమ్మనింది. చిన్ముద్రతో ఇలా చేసుకుంది. లో బీపీ అన్నారు. పరమాత్ముడిలో ఐక్యమైంది. వాళ్ళంతా డాక్టర్లు వచ్చి చూశారు. 10 నిమిషాలు 5 గంటలు అన్నారు. కాదు 7:15 గంటలు. 7 గంటల 15 నిమిషాలకు పరమపదించింది. 6 గంటలకు ఇక్కడ బయ్యారెడ్డి భార్య వచ్చారు. నన్ను రమ్మన్నారు. ఆ రాత్రి 12 గంటలకు నా ఒళ్ళో వచ్చి కూర్చుంది. ఇక్కడ కూర్చుంది. ఇక నేను ఎక్కడికి పోవాలా? ఎవరి దగ్గరకు పోవాలా? ఏమని అడగాల? మీరు పోండి, చూడండి, బాడీ ఎత్తుకొని రండి, ఆమెను తీసుకొని రండి, అంతేకాని నేను ఎక్కడికి వచ్చేదానికి లేదు అని నాలో నుంచి పలికించాడు ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ సద్గురుమూర్తి. ఆయమ్మ డాక్టర్ దగ్గరికి పోవాలంటే ముందు పర్మిషన్ తీసుకోమనింది. అయ్యా పొమ్మన్నాడు అన్నారు. ఎక్కడికన్నా? మద్రాసుకు. ఎక్కడికన్నా పోవాలంట అమ్మ. డాక్టర్ చెప్తే ఒప్పుకోవాలంట అని చెప్పారు. ఆయన్ని అడగండి అనింది. ఆయనకు వీళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పాడు? శనివారం, ఆదివారం ఆమెను అక్కడి నుంచి తరలించేదానికి లేదు. ఆమెను అక్కడి నుంచి కదిలించవద్దు. వద్దు వద్దు వద్దు. ఎందుకు వద్దన్నాడో ఏమో ఆ పరమాత్మునికే ఎరుక. ఇక్కడి నుంచి రామాపురంలో నుంచి కారులో వస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఒకరిని పంపించారు. దూరదర్శనంలోనే సాయి దాంట్లో నా యొక్క జీవితాన్ని రంగారావు గారు, కేవి రంగారావు గారు అని పబ్లిష్ చేసి ఉన్నాడు. వాళ్ళు హైదరాబాదులో సాయి దూరదర్శనంలో ప్రింట్ చేశారు. ఆ రోజే వచ్చింది. మాస్టర్ భరద్వాజ చేసిన సాయి పుస్తకం వచ్చింది. 2 ఆ తల్లి చేతికి పంపించాము. ఆ తల్లి తన దగ్గర పెట్టుకుంది. అటు ఆ పరమాత్ముని చూసింది, ఇటు శరీరానికి అధికారిగా ఉన్న వ్యక్తిని చూసింది. తనలో తాను ఆ పరమాత్ముని ధ్యానం చేసి నిష్క్రమించింది. ఆ సమాధిలో పోయింది. నిర్వికల్ప సమాధిలో ఆ సద్గురుమూర్తిలో కలిసింది.
ఆ మహాతల్లిని గురించి నేను చెప్పేదానికి ఏమి లేదు, స్వార్థం అవుతుంది. నేను ఆయమ్మ వచ్చి నాలో ఉంది కాబట్టి ఏం చెప్పేదానికి ఏం లేదు నాయనా. తొట్టతొలి ఇలా వచ్చింది. ఈ చెయ్యి వేసినందుకు ఎంతమంది అన్నారో, ఎన్ని మాటలు అన్నారో. ఆమె అండగా ఉన్నప్పుడే నేను ఈ ప్రపంచంలో ఉండేదానికి ఉంటుంది. ఆ పరాప్రకృతి లేనప్పుడు ఎక్కడ ఉంటాడో. పోతూ పోతూ 50 ఏళ్ళలో చెప్పుకుంటూ ఉన్నాడు. ఈమెకి 59లో కుడికాలికి దెబ్బ తగిలింది. అప్పుడు మాకన్నీ ఇచ్చాడు కన్నతండ్రి. ఈ మహాతల్లి వచ్చి కాపాడింది. కుప్పం ఆయన సుబ్బరాయుడు వచ్చి అమ్మకు దెబ్బ తగిలింది అంటే చావలేదు పోరా అన్నాడు. అట్లాంటి ఆమె చనిపోయిందయ్యా. దెబ్బ తీసినప్పుడు ఆ శరీరం వదిలిపోతుంది అని భయపడింది లేదు. 67లో మళ్ళీ అవుతుంది అని చూసింది. ఇద్దరము పోటీ చేశాం. ఆ పరమాత్ముడు ఆ జలరూపంతో ఏమాత్రం కాదు నాయన, వచ్చిన పని పూర్తయిన తర్వాతనే అన్నాడు. తాను వచ్చిన పని పూర్తయితే సరైన రీతిలో అవుతుంది. అదేవిధంగా ఈ మహాతల్లి విష్ణు సంజాతురాలు. ఆమె జలతత్వంలో పోయింది. నాది రుద్రతత్వం నాయన. మేమిద్దరూ ఒకటే. మహాలక్ష్మి ఒకటే, రుద్రుడు ఒకటే. వానిని విడిచి ఈమె ఉండలేదు, ఈమెను విడిచి వాడుండలేదు. ఇద్దరూ ఒకే భావన. ఏకమేవా ద్వితీయం. ఒకే వస్తువు రెండయ్యింది, కానీ రెండు ఒకటి కాదు. సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి. ఈ మహాతల్లి త్యాగశీలతతో, పట్టుదలతో, చేతలతో మనకు చూపించిన రాస్తాను మనమందరము కూడా చేస్తే మన లోపల ఉన్న సత్యం మనందరము కూడా తెలుసుకుని ప్రతి జీవిని ప్రేమించే తత్వాన్ని ఈ మహాతల్లి చాటి చెప్పింది. అన్ని జీవుల్ని సమత్వంతో చూసినప్పుడు, ప్రేమతో చూసినప్పుడు, ప్రేమతత్వాన్ని మనలో ఇముడ్చుకుంటే ఆ సద్గురువు సాయి యొక్క మహత్తు అంతా మన ఒళ్ళులో ఇముడుతాయి. సాయియే కాదు, ఏ మహాత్ముని చరిత్ర తీసుకున్నా వారి యొక్క లీలల్లో కూడా భక్తి కలుగుతుంది. ఆ భక్తితో మనం నిరంతరం కృషి చేస్తే వాక్ మౌనం వస్తుంది. వాక్ శుద్ధి అయ్యిందంటే అందరూ నిన్ను గౌరవిస్తారు. ఎదుటివారిని దూషించకుండా ప్రేమతో ఉంటూ మనసును అరికట్టమంటే దీని యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని చూసేదానికి కూడా అవుతుంది. మనసు అంటే ఏంటయ్యా అంటే, ఇక్కడ మీ అందరితో మాట్లాడుతున్నాడు, రోడ్డులో ఎవరో వస్తాడు అని ఇక్కడ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. వీరబ్రహ్మం గారు ఏం చెప్పారంటే, ఒక చిన్న పని చేశారు. ఆయన మనవరాలు ఈశ్వరమ్మ దగ్గర ఉన్నాడు. అమ్మ భోజనం చేస్తాను అన్నాడు. ఆకు వేసింది, అన్నం చేత పట్టుకుంది. ఈ మహాత్ముడు ఏం చేశాడంటే, దున్నపోతుకు మాలవాడకపోయాడు. శరీరం ఇక్కడే ఉంది, మాలవాడకపోయి వాళ్ళెంగిల్ తినొచ్చి నాకు ఓర్పు లేదంటే ఎట్లా? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గురువులు అప్పుడు ఈశ్వరమ్మ, అమ్మ ఇంకా వడ్డీ లేదే అన్నాడు. నువ్వు మాలవాడకపోయి తినొస్తే నేనెట్లా వడ్డించేదప్ప అంది. ఓ అట్లా నా తల్లి, నేను చేయలేని పనులన్నీ నీవు చేస్తావని ఆ తల్లికి ఆ మహాత్ముడు ఆ అమ్మని ఆదేశించాడు. పై ఉపోద్ఘాతంలో స్వామి మనస్సు అంటే ఏమిటి అనే దానికి ఉదాహరణగా బ్రహ్మంగారికి ఈశ్వరమ్మ గారికి మధ్య జరిగిన సంఘటనను వివరించారు. బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరమ్మ కూడా బ్రహ్మంగారికి సమబుజ్జి అయిన బ్రహ్మవేత్త. విస్తరివేసి భోజనం వడ్డించే కొద్ది సమయం పాటు ఆకలికి ఓర్పు వహించలేక బ్రహ్మంగారు సూక్ష్మ రూపంలో మాలవాడలో భోంచేసి వస్తారు. ఇది గ్రహించి ఈశ్వరమ్మ, మీరు ఓర్పు వహించలేక నాకు లేదంటే ఎలా అని బ్రహ్మంగారిని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఈ మహాతల్లి ఏం చేసిందంటే, ఈ శరీరాన్ని ఆ తల్లి 5 సంవత్సరాలు బంగారుతో దత్తాత్రేయుడు రూపాన్ని నాకు ఇవ్వాలనింది. అంతట్లో ఆమె పోయింది శరీరం. ఇక ఆమె చెప్పిన పని పూర్తి చేసిన దానికి ఈ కాయాన్ని సద్వినియోగం చేసుకుని, అయితే అప్పుడప్పుడు వచ్చి దీన్ని రెచ్చగొడితే మీ వెంట వస్తాడు, మీతో మాట్లాడతాడు, వస్తాడు. మౌనంగా ఉంచితే ఏమీ కదలకుండా ఉంటే ఎప్పుడు ఏది మౌనంగా ఉండటానికి లేదు, కదిలించేదానికి కావాలి. ఆ విధంగా చేస్తే ఈ శరీరాన్ని మీ అందరికీ సహకరిస్తాడు. మీరందరూ శ్రద్ధతో పట్టుదలతో ఆ పరమాత్మని ధ్యానం చేసి ఆ సద్గురువును, ఆ దయ, ఆ సద్గురు అంటున్నావేంటి అంటే, సత్యమైనది, గుణములు లేనిది, అది ఏది కాదు. హంసాత్మకం పరమహంస విహార లీలం. 7 పీఠములున్నాయి. ఇది ఎప్పుడు అంటే ఎస్ఎం రావు రామం గారు, ఆయన కర్నూలు పోయినాడు 68, 69లో. అక్కడ ఆయన అంత్యఘడియలు వచ్చినాయి. వారు విచారించారు, నేను ఫలానా ఆయన అనగా దర్గాస్వామి వారి శిష్యుడినని ఆయన ఘంటాపదంగా చెప్పాడు. చెబితే
ఇక్కడి నుంచి బయలుదేరి పిలుపు వస్తే కడపకు పోయాడు. కడపకు పోయి అక్కడి నుంచి వాళ్లకు చెప్పాడు. 7 రకాలైన పీఠాలు మన ప్రాంతంలో ఉంది. అప్పుడు హంసాత్మకం పరమహంస విహారలీలం అని చెబితే ఆయన చెప్పిన 2-3 గంటల్లోనే పరమపదించాడు. ఆయనకు తీసుకువచ్చారు, వస్తున్నారని తెలిసింది. అక్కడికి పోయి చూసేసి ఆయన్ను సరైన పద్ధతిలో ఆ సద్గురు దగ్గరకు చేర్చాము. ఈ శరీరంతో చాలా పట్టుదలగా ఆ మహనీయుడు అతడు ఎన్నో చేశాడు. రాష్ట్రపతి సంజీవ్ రెడ్డికి చాలా దగ్గరవాడు. అతడు అన్ని పనులు చేశాడు. ఒక డ్రామాలే కాదు, ప్రతి ఒక్క కళ్ళలో కూడా చేసి శ్రీ సద్గురు మాతాజీ అని ఆమె పేరిట పెట్టాము. 23 మంది మెంబర్లుగా చేరి చేస్తున్నారు. ఈ స్కూల్ నడిపేదానికి కూడా కంకణం కట్టుకున్నారు. ఈ స్కూల్ యొక్క లక్షణంగా చేసేదానికి పట్టుదల శ్రద్ధతో అందరూ కలిసి చేస్తున్నారు. మనం లేము, వారున్నారనుకోవద్దు. ప్రతి వారి రక్తం బొట్టు ఇక్కడ ఉంది. మీ రక్తం బొట్టులో ఆ సద్గురుమూర్తి ఆడుతున్నాడు. ఆ పరబ్రహ్మస్వరూపుడు పరమాత్ముడు ఉన్నాడు. కాకపోతే ఓర్పుతో నిగ్రహ శక్తితో ఆచరించారంటే అన్నీ జయప్రదమవుతాయి. తొందరపాటు లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ స్కూలును అభివృద్ధికి తెచ్చి ఆమె యొక్క ఆత్మకు ఆమె ఈ స్కూల్లోనే భోజనాలు పెట్టించింది. ఇటువంటి పుణ్యవతిని మనం ఏ రూపంతో చూస్తామంటే ఆ తల్లి మన కంటి చూపులోనే ఉంది. మనం జాగ్రత్తగా చేసుకుంటే జయమవుతుంది. శ్రీ సమర్థ సద్గురు దర్బార్ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు దర్బార్ సాయినాథ్ మహారాజ్ की जय.